యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరంతా బాగున్నారండి. 2023 సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపలో, తన మహాదయలో మనందరిని కూడా కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించి మనలను మరొక నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మన పట్ల చూపిన ఆయన మహాకృపను బట్టి దేవాతి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఈ సమయంలో కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుదాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ వాక్య భాగములో నిబంధనతో కూడినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతించిన సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో ఎన్నో మేలులు చేశారు, ఎంతో కృప చూపించారు. కొంతమంది జీవితాల్లో మేలు జరగక ఇబ్బందులు పడుతూ సమస్యలలో, శోధనలో, కష్టాలు, అప్పులు, వ్యాధులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలతో మనుషులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కొంతమంది వ్యక్తి జీవితాల్లో మనం చూసాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేకోకుండా పిన్నలని పెద్దవారని, ధనవంతులని పేదవారని, జ్ఞానవంతులని జ్ఞానం లేని వారని, పురుషులని స్త్రీలని ఏ భేదం లేకోకుండా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి భయపడతారో వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే వాస్తవాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతోంది. ఈ రోజున చాలామంది ఆశీర్వాదం పొందాలని, దేవుడు నన్ను దీవించాలి, నా కుటుంబాన్ని దీవించాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా భవిష్యత్తును ఆశీర్వదించాలి అనే ఆలోచన చాలామంది కలిగి ఉన్నారు. అలా కలిగి ఉండడం తప్పేమి కాదు. ఆశీర్వదించేది ఆమాతి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మనుషులను పుట్టించినప్పుడు, సృష్టించినప్పుడు వారిని ఫలించి అభివృద్ధి చెందండి అని వారిని ఆశీర్వదించాడు. మన దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు. దేవుని స్వరూపంలో ఆయన పోలికలో సృష్టింపబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని ఆశీర్వాదం పొందాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది, తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, తనకు ఎవరైతే భయపడతారో, దేవుని పట్ల గౌరవాన్ని, దేవుని యందు విధేయతను ఎవరైతే కలిగి ఉంటారో వారిని అందరినీ కూడా భేదం లేకోకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి మాకు ఒక రాజు కావాలి అని వారు అడిగినప్పుడు వారికి సౌలును రాజుగా అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక మాట ఏంటనంటే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగుతుంది. ప్రజలు కావచ్చు, రాజు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీరు యెహోవాకు భయపడినప్పుడు, ఆయనను సేవించినప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు మాత్రమే మీకు క్షేమము కలుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆశీర్వాదం పొందాలని దేవుడి నూతన సంవత్సరంలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. 31వ తారీఖు రాత్రి డిసెంబర్ నెలలో అందరూ కూడా తీర్మానాలు చేసుకుని, నిబంధనలు చేసుకుని, దేవునితో ఒక వడంబడిక చేసుకుని, గతించిన సంవత్సరంలో నేను సరిగా ఉండలేకపోయాను, ఈ సంవత్సరంలో దేవుని కొరకు నమ్మకస్తునిగా బ్రతుకుతాను అని చెప్పని ఎవరైతే తీర్మానించుకున్నారో వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎవరైతే లోబడి జీవిస్తారో, 1 నెల రోజులు, 2 నెలలు లేకుంటే కొద్ది వారాలు మాత్రమే కాదు, కానీ మనం జీవించినంత కాలము కూడా మనం తీసుకున్న నిర్ణయానికి లేకుంటే దేవుని వాక్యం చెప్పినటువంటి నిబంధనలకు, ఆజ్ఞలకు ఎవరైతే లోబడి జీవిస్తారో వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవునికి ఎవరైతే భయపడతారో వారికి క్షేమం కలుగుతుందని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. సర్వసాధారణంగా మనుషులు అనుకునేటువంటి ఆలోచన ఎలాంటిది ఏంటంటే, గతించిన సంవత్సరంలో నేను దేవుని వాక్య ప్రకారం జీవించాను, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాను. కానీ చాలామంది కూడా దేవుని వాక్య ప్రకారం జీవించిన వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదం పొందడానికి బదులుగా, దేవుని దీవెన పొందడానికి బదులుగా అన్యాయముగా, అక్రమంగా
ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతుల ప్రకారం నడుచుకున్న వారు బాగానే ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటాం. చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో, దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలగపోట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. సర్వసాధారణంగా మనం అనుకునేటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, చాలామంది లోకంలో వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతున్న వాళ్ళు, పాపంలో జీవిస్తున్న వారు, దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి వారికి రోజులు బాగానే ఉన్నాయి. దేవునికి భయపడుతున్నటువంటి నాకు ఎందుకని ఇలా క్షేమం కలగట్లేదు, ఎందుకని దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అనే ఆలోచన మనలో కలిగి ఉండవచ్చు. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, దుష్క్రియకు తగినటువంటి శిక్ష వారి మీదకి వెంటనే శీఘ్రముగా రాకపోవడాన్ని బట్టి చాలామంది దేవుని మీద భయము విడిచి, దేవుని మీద భక్తిని విడిచి వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ ఒక వాస్తవం ఏంటో తెలుసా? దేవునికి భయపడేటువంటి వారు క్షేమంగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యములో మలాకి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనములో గనక మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను అనే వాస్తవాన్ని అక్కడ చదువుకుంటాం. అంటే దేవునికి ఎవరైతే భయపడతారో, దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తారో, దేవుని మాటకు ఎవరైతే గౌరవం ఇస్తారో, విలువనిస్తారో, ఎవరైతే తమ హృదయాల్లో దేవుని పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారో వారు క్షేమంగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా దేవుడు వారి పట్ల కృప చూపిస్తారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనములో, ఫరో రాజు హెబ్రీలకు పుట్టినటువంటి మగబిడ్డలను చంపేమని ఆజ్ఞాపించినప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడుకోకుండా ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. వాక్యం సెలవిస్తుంది, దేవునికి ఎవరైతే భయపడతారో వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారిని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని అభివృద్ధి చేస్తాడు, దీవిస్తాడనేటువంటి వాస్తవము వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనం మాట్లాడుకుంటున్న దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తానని చెప్పి ఆజ్ఞాపించి అలా అన్నాను కానీ ఇప్పుడు చేయలేను అనేటువంటి అసమర్థుడైన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అబద్ధం ఆడని దేవుడు, మాట ఇచ్చి ప్రతి మాటను కూడా నెరవేర్చగల సమర్థుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో మీరు ఆలోచించండి, యోసేపు దేవునికి భయపడ్డాడు. మనకందరికీ తెలుసు, ఒక బానిస అయినటువంటి యోసేపు దేవునికి భయపడడాన్ని బట్టి ఐగుప్తు దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి భయపడినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నిక చేయబడ్డాడు. దేవునికి భయపడినటువంటి దానియేలు బబులోను దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి భయపడినటువంటి యోబు తన జీవితంలో చెడుతనాన్ని అసహించుకున్నాడు. తను పోగొట్టుకున్న దాన్ని అంతటిని కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నాడు, సంపాదించుకోగలిగాడు. ఎలా సాధ్యమైంది? యోసేపు, మంత్రసానులు, యోబు, దానియేలు వీరందరూ కూడా దేవునికి భయపడినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు వారి వంశాన్ని ఆశీర్వదించాడు, వారి వ్యక్తిగత జీవితాన్ని దేవుడు దీవించాడు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఎందుకనంటే దేవునికి భయపడిన ఏ వ్యక్తినైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, 2024 సంవత్సరంలో అడుగు పెట్టాం మనం. ఈ 2024 సంవత్సరంలో మనము, మన కుటుంబము ఆత్మీకంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో దేవుడు మనను ఆశీర్వదించాలి అని అంటే ఈ మొట్టమొదటి రోజు నుండే మనము దేవునికి భయపడడం నేర్చుకుందాం. దేవునికి భయపడడం నేర్చుకుంటే, అలవాటు చేసుకుంటే అది మనకి చేతనైతే ఖచ్చితంగా 2023 సంవత్సరంలో ఒకవేళ దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోయామేమో, దేవుని వాక్య పద్ధతిలో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోయామేమో, ఈ సంవత్సరమైనా దేవునికి లోబడదాం. ఏ క్షణమో ఏ గడియో దేవుని రాకడ మనకి తెలియదు, ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో మనకి తెలియదు. గతించిన సంవత్సరంలో ఉన్నటువంటి వారు ఈ రోజున చూడలేని ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు తన మహాకృప ద్వారా మనలను జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరాన్ని, ఈ అద్భుతమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మన జీవితాల్లో. ఇది దేవుడు తన కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలమే,
దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపా సంవత్సరంలో, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని, దేవుని దీవెన పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 103వ కీర్తన 11వ వచనములో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఎవరైతే భయపడతారో ఆయన కృప వారి పట్ల అంత అధికముగా ఉంది. కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వచనములు కూడా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలిపడతాడు అనే వాక్యములు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవునికి భయపడేటువంటి విషయంలో మనమేదో మనం అనుకున్న పద్ధతిలో మనము భక్తి చేసే విషయంలో, దేవునికి భయపడే విషయంలో ప్రార్థన చేశాం కాబట్టి, వాక్యం చదివాం కాబట్టి, చర్చికి వెళ్ళాం కాబట్టి, దేవునికి కానుకలు ఇచ్చాం కాబట్టి నేను దేవునికి భయపడ్డాను అని చెప్పి మనం అనుకుంటాం. అలా కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఇవన్నీ అవసరం లేదని వాక్యం చెప్పట్లేదు. ఇవన్నీ చేయాల్సినవే. ప్రాముఖ్యంగా దేవునికి భయపడడం అంటే, ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని కనుదృష్టి నా మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతో బ్రతకడం, మనము పాపమును అసహించుకుని, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం. దేవునికి భయపడి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏం చేస్తున్నా, అన్ని సమయాలలో దేవుని కను దృష్టి నా మీద ఉన్నది, ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు అనేటువంటి ఆలోచనతో బ్రతకడమే దేవునికి భయపడడం. అలా దేవునికి ఎవరైతే భయపడతారో, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారి యొక్క వంశాన్ని, వారి యొక్క పనిని, సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వర్ధిల్ల చేస్తారు అనేటువంటి నిబంధనతో కూడినటువంటి వాగ్దానాన్ని ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. ఆచార భక్తిని విడిచిపెట్టి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి, దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి, దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉంటూ ఈ 2024 సంవత్సరంలో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఆయనకి భయపడడం ద్వారా మనం స్వతంత్రించుకుని పొందుకుని మనం మరికొంతమందికి దీవెనకరంగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. దేవుడి మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో మరింతగా దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి ఆయనకు మరింత దగ్గరగా జీవించే బిడ్డలుగా దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేయాలని దేవుని సేవకునికి మాటలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. 2023 సంవత్సరం అంతా కూడా మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ రోజును చూడలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. తండ్రి, మీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన సంవత్సరాన్ని మా బ్రతుకులో మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ సంవత్సరంలో మీరు మా కొరకు దాచిపెట్టి ఉంచిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి ప్రభా మీ యందు భయభక్తులు కలిగి, మీ యందు విశ్వాసం ఉంచి, మీకు విధేయత చూపించడం ద్వారా మేము ఎంతగా దీవించబడతామో, ఎంతగా ఆశీర్వదించబడతామో అనేది మీ వాక్యం నుండి మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు భయపడి, నైనా మీరు మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో, మేము ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీకు అనుదృష్టి మా పైనే ఉన్నదనే ఆలోచనతో మీకు భయపడి జీవించడానికి, తద్వారా మీ దీవెన ఆశీర్వాదం మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవునికి భయపడడం ద్వారా మరింతగా సమృద్ధైన దీవెన మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్.